హలో ఫ్రెండ్స్, అందరికీ చిన్నప్పుడు తీరని కోరిక ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదండి. అలా నాకు నా చిన్నప్పటికల్లా డిసెంబర్ పూలు. నేను 4, 5 క్లాసులు చదివేటప్పుడు నా ఫ్రెండ్స్ డిసెంబర్ పూలు పెట్టుకొని వచ్చేవారు. మాకేమో చుట్టూ పూలు ఉండేసరికి మా ఇళ్ళల్లో పూల చెట్లే ఉండేవి కాదు. మా పెద్దనాన్న వాళ్ళకి పూల వ్యాపారము. సీజన్ బట్టి మల్లెపూలు, జాజి పూలు, కాకడాలు, కనకాంబరాలు, సంపెంగ పూలు. రోజు పూలు పెట్టకుండా అయితే బడికి పంపేది కాదు మా అమ్మ. మనకేమో పొరుగుంటి పుల్లకూర రుచి అన్నట్టు మా ఫ్రెండ్స్ తలలో దిసంబరాల పూల మీదనే ఆశ ఉండేది. ఇంకా ఏం చేయలేక ఆ చేళ్లలో గుబుసు పూలు అనేవి దొరికేవన్నమాట. అంటే క్రీమిష్ ఎల్లో కలర్లో ఉంటాయి. అవి కోసుకొని వచ్చి మా అమ్మకి ఇచ్చి కట్టి పెట్టమని చెప్పేదాన్ని. అవి పెట్టుకోరే పిచ్చి మొక్కమా అని మా అమ్మ ఎంత చెప్పినా వినకుండా నేను అవి ఎత్తి పెట్టుకొని పోయేదాన్ని అనమాట. అలా నా ప్రైమరీ అయిపోయింది. హై స్కూల్ లెవెల్లోకి వస్తే అప్పటికి కొంచెం మనకు లోకజ్ఞానం పెరిగి ఉంటుంది కదా. సో ఆ గుబుసి పూలను అయితే పెట్టుకోవడం మానేశాను. కానీ మా ఫ్రెండ్స్ ఉన్నారు చూసారా, ఆ పుష్ప అనే అమ్మాయి అయితే వైట్ అండ్ పర్పుల్ కలర్ డబుల్ కలర్ షేడ్లో వస్తుంది అనమాట ఫ్లవర్. అవి పెట్టుకొని వచ్చేది. రామాంజులమ్మ అనే అమ్మాయి అయితే పింక్ కలర్లో ఉండే డిసెంబరం పూలు అయితే పెట్టుకొని వచ్చేది. ఇంకా రాధిక అనే అమ్మాయి అయితే సేమ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇవే ఫ్లవర్స్ అనమాట, పర్పుల్ కలర్లో ఉండేటివి పెట్టుకొని వచ్చేది అనమాట. నాకేమో ఆ డిసెంబరాల మీద ఆశ అయితే చావలేదన్నమాట. అలాగనే ఉండిపోయింది. ఇంక ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, పోయిన ఏడాది మా పక్కింటి అక్క వాళ్ళ ఇంట్లో డిసెంబరం పూల చెట్లు ఉండేదన్నమాట. అవి ఏంటంటే పూలు ఎక్కువగా కాసేవి. కాయడం వల్ల సీడ్స్ అప్పుడక్కడ పడిపోయి వర్షాలకి చెట్టు చుట్టూ కూడా మనకి విత్తనాలు గ్రో అయ్యి డిసెంబరం పూల మొక్క యొక్క మొలకలు అయితే వచ్చాయన్నమాట. సో ఇంకేముంది, తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేశాను అనమాట. ఇంట్లో నాటేశాను. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది నాకు టెర్రస్ గార్డెన్ ఉందనేసి. సో ఆ టెర్రస్ గార్డెన్లో అయితే ఆ మొక్కను తీసుకెళ్ళి నాటేశాను. తర్వాత ఏమైందంటే ఎలకలు ఎక్కువ వచ్చేసాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే నాకు ఇట్లా స్కూల్కి వెళ్తూ ఆ టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అయ్యేసి ఆ టెర్రస్ గార్డెన్ అయితే తీసేశాను. ఎందుకంటే ఇల్లు ఇంపార్టెంట్ కదా మనకి. సో అందుకోసం అనేసి టెర్రస్ గార్డెన్ అయితే తీసేశాను. అన్ని మొక్కలైతే తీసాను, కానీ డిసెంబర్ మొక్క తీసుకొచ్చి ఇంటి ముందైతే పెట్టాను అనమాట. సో అది ఇప్పుడు పూలిస్తుంది, స్టార్ట్ అయింది. ఏంటి ప్రాబ్లం అంటే, నేను ఇలా స్కూల్కి వెళ్తున్నట్టే ఆ గుడి ఆవులు ఇంటికి వచ్చి నా మొక్కలు చక్కగా భోంచేసి వెళ్ళిపోతున్నాయి అనమాట. అయినప్పటికీ కొన్ని పూలు అయితే వస్తున్నాయి. ఏదేమైనా నా ఆశ అయితే తీరింది కదండి, అదైతే హ్యాపీగా ఉంది. ఇది నా చిన్నప్పటి కల. మీకు నచ్చితే లైక్ చేసి మీ చిన్నప్పటి కల ఏందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.